సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నా భర్తతో టార్చర్ ఉంది మేడం. నాకు టార్చర్ అంటే ఎటువంటిది? తాగడం, అమ్మాయిలతో తిరగడం, నన్ను కొట్టడం. అయితే ఏం మరి నువ్వు చెప్పలేదా తాగొద్దు తిరగొద్దు అని చెప్పేసి? అదే చెప్తే నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ అమ్మ తెచ్చిస్తుందా, నీ అయ్య తెచ్చిస్తుందా? నాకు నేను చేసుకున్నా నేను తాగుతా అని నన్ను కొట్టడం, అనుమానించడం. ఎవడొచ్చిండు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవడో వచ్చిపోయింది కదా నీ దగ్గరికి, నేను లేను కదా, నేను ఇంట్లో ఉన్నాను కదా, నువ్వు అంతే చేస్తున్నావా, నేను చేసినట్టే నువ్వు చేస్తున్నావా, నేను మగోని నేను చేస్తా, నువ్వు చేస్తావా అని అంటాడు. మరి విడాకులు ఇచ్చేయచ్చు కదమ్మా, హాయిగా వదిలించుకుంటే. ఎందుకు ఎందుకు నువ్వు అందరికి భర్తలేదు, నాకు ఒక భర్త ఉండాలి కదా మేడం. అంటే ఆయనతో కలిసి ఉంటావా? కలిసి ఉండదు మేడం. కలిసి ఉండవా, విడాకులు ఇవ్వవు? ఇవ్వను. మా భార్య భర్తల మధ్య 100 ఉంటాయండి, మీకు అవన్నీ అవసరం లేదు కదా. ఓకే, మీ భార్య మీ ఇష్టం లేండి, కరెక్టే. మాట్లాడుకుంటాం, మేము మంచిగా ఉంటాం, మీకు అవసరం లేదు కదండి. అవునవును, మీరు కొడతారు కదా దీన్ని బట్టి. కోర్టుకు వెళ్ళిన తర్వాత మాకు 100 ఉంటాయండి, నేను కొడతాను తిడతాను అంటే అవ్వదు కదా, అది ఇంట్లో ఉన్నంత మట్టుకే. మేడం ఇప్పుడు తాగుతున్నా కొడుతున్నా అని చెప్పింది కదా. అవునండి. అమ్మ విడాకులు చెప్పి కదా నేను అడిగినప్పుడు కారణం చూపించాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ కోర్టుకి వెళ్ళిపోయి మనం ఏదో హోటల్కి వెళ్ళి ఒక టోకెన్ తీసుకొని మీల్స్ కావాలండి అంటే వచ్చేసి వడ్డీయరు. అలాగే కోర్టుకి వెళ్ళేసి విడాకులు కావాలండి అంటే ఇది టేక్ ఇట్ అని ఒక పేపర్ మీ చేతులు పెట్టరు. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. గత 2 days నుంచి మన ఆఫీస్కి శ్రవంతి అనే అమ్మాయి ఖమ్మం నుంచి వస్తుందమ్మా. అయితే తను బై పర్సన్గా కూర్చోడానికి ఇష్టపడట్లేదు, ఫోన్లో మాట్లాడతాను, అమ్మతో అర్జెంటుగా మాట్లాడాలి, సలహా తీసుకోవాలనుకుంటున్నాను. సో ఫోన్ కాల్ చేద్దాం. అంటే పర్సనల్గా వచ్చుంటే చాలా బాగుండేది. ఇంకొంచెం మనము ఆమె పెయిన్ని మన ఎగనీని చూడగలిగేవాళ్ళము. ఎనీవే మాట్లాడదాం మరి. హలో. హలో, శ్రవంతి అండి? శ్రవంతి గారు, నేను లీగల్ అడ్వైస్ నుంచి కాల్ చేస్తున్నాను. మీకు చెప్పా కదా కాల్ చేస్తానని. చెప్పారండి. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. విషయం చెప్పండి ఫస్ట్, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు శ్రవంతి అండి, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా మేడం. నా భర్తతో నాకు ప్రాబ్లం ఉంది మేడం. ఏంటమ్మా ప్రాబ్లం? నన్ను విడాకులు ఇమ్మంటుంది మేడం. ఎందుకని? మీరు కలిసి లేరా? కలిసిలేం మేడం. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళయి? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఓకే, ఎందుకు కలిసి లేరు? విడిపోయి ఎన్ని రోజులు అయింది? 2 years అవుతుంది మేడం. విడిపోయి 2 years అవుతుంది. పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు మేడం. ఒక్క బాబు ఉన్నాడు. ఓకే, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మీరు? ఎందుకు అలాగ ఉంటున్నారు మీ ఇద్దరు? నా భర్తతో టార్చర్ ఉంది మేడం. నాకు టార్చర్ అంటే ఎటువంటిది? తాగడం, అమ్మాయిలతో తిరగడం, నన్ను కొట్టడం, అనుమానించడం. ఓకే, నా వల్ల కావట్లేదు మేడం. ముందు నుంచి తెలీదా మీకు? పెళ్లి ముందు నుంచి కనుక్కోలేదా బ్యాక్గ్రౌండ్? తెలుసు మేడం, తెలుసు. అమ్మా నాన్న చేసిరు కదా, మంచి అబ్బాయి కదా అని చేసుకున్నా మేడం. మంచి అబ్బాయి ఎట్లా అయ్యిండమ్మా? ముందు నుంచే తెలుసు అంటున్నావు. పెళ్ళైన 3 నెలలకు తెలుసు మేడం. ఇట్లా 3 నెలలు బాగానే ఉన్నాడమ్మా? బానే ఉంది మేడం. ఓకే, 3 నెలల తర్వాత మొదలైంది స్టోరీ. అయితే ఏం మరి నువ్వు చెప్పలేదా తాగొద్దు తిరగొద్దు అని చెప్పేసి? అదే చెప్తే నువ్వెవరు నాకు చెప్పడానికి? నీ అమ్మ తెచ్చిస్తుందా, నీ అయ్య తెచ్చిస్తుందా? నాకు నేను చేసుకున్నా నేను తాగుతా అని నన్ను కొట్టడం. పెళ్ళైంది 3 నెలలకే నీకు ఈ విషయం తెలిసినప్పుడు ఆల్మోస్ట్ 1 year కంటిన్యూ చేసావు కదా. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి విడిగా ఉన్నావు అంటున్నారు. 1 సంవత్సరం పాటు ఎందుకు కంటిన్యూ చేసావు నువ్వు? అమ్మా నాన్న చేసిరు కదా, భరించిన మేడం. అవును, ఇప్పుడు విడాకులు ఇవ్వాలి అని అడుగుతున్నావు కదా, ఇప్పుడు వద్దు అని వదిలేసి వచ్చావు కదా 2 ఏళ్ల నుంచి. మరి అప్పుడు కూడా అమ్మ నాన్న చేసిన పెళ్ళే కదా ఇది. అవ్వట్లే మేడం, ఈ టార్చర్ నేను పడలేకపోతున్నా. టార్చర్ అంటే ఏంటి? తాగడమును వేరేళ్ళతో తిరగడము, ఇదే కదా. నన్ను కొట్టడం, వాతలు పెట్టడం, రీజన్ ఉండదు, ఏముండదు. ఎందుకు తాగినావంటే నీకు అవసరం లేదు, నా ఇష్టం, నేను నీకు నచ్చినట్టుంటా అనడం, అనుమానించడం. ఎవడొచ్చిండు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవడో వచ్చిపోయింది కదా నీ దగ్గరికి, నేను లేను కదా. వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ తో కూర్చోబెట్టి మాట్లాడించలేదా? అమ్మ నాన్న వాళ్ళు సర్ది చెప్పి పంపిస్తారు మేడం. పంపించినా మళ్ళీ అంతే తయారైతుండు, మళ్ళీ అదే అట్లనే చేస్తుంది. ఇంతకేం పని చేస్తాడు ఆయన? టూరిస్ట్ ట్రావెల్స్ నడుపుతాడు మేడం.
అవును, మరి ట్రావెల్స్ అంటే బండి నడపడం కదా, తాగుతా ఉంటే బండిలు ఎట్లా నడుపుతున్నాడు? ఆ పనిలో ఎలా ఉంచుకుంటున్నారు అతన్ని? నువ్వు చెప్పింది నమ్మాలంటే 2 days కోసారి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు అట్లా చేస్తాడు మేడం. ఓకే. మిగతా అప్పుడు అంటే తాగనప్పుడు అయితే బాగానే చూసుకుంటాడా? ఇంట్లోకి డబ్బులు తెచ్చడం సమస్య. ఆయన డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు కదా మేడం. అంటే ఒకట్లే, ఇప్పుడు ఒక్క దగ్గరే ఉద్యోగం చేస్తున్నాడా? ప్రతిసారి ఉద్యోగం మారుతూ ఉంటాడా? ఒక దగ్గరే చేసుకుంటాడు. అంటే ఉద్యోగం దగ్గర బాగానే ఉంటాడు అన్నమాట, పని బాగా చేస్తాడు. బాగానే ఉంటాడు. ఎడిదిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నీతోనే సరిగ్గా ప్రవర్తించట్లేదు. తాగడం అది ఏంటంటే నీకు అవసరం లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నేను ఇంట్లో ఉన్నాను కదా, నువ్వు అంతే చేస్తున్నావా, నేను చేసినట్టే నువ్వు చేస్తున్నావా, నేను మగోని నేను చేస్తా, నువ్వు చేస్తావా అని అంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు మరి? ఖమ్మంలో ఉన్నాం మేడం. మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారు మేడం. ఎంత పొలం ఉంది మీకు? 6 ఎకరం ఉంది మేడం. అంటే మీ కుటుంబం కూడా పుట్టింటోళ్ళు కూడా కొంచెం పేదరికమే? పేదోళ్ళమనే కదా మేడం తనకి ఇచ్చి చేసింది. అంటే ఇచ్చేటప్పుడు ఈ అబ్బాయి తాగుతాడు తిరుగుతాడు అన్న విషయాలు అయితే తెలియవు కదా మేడం. తెలిసి ఇస్తారా మేడం? మరి అదే, పేదవాళ్ళు అయినంత మాత్రాన్న అన్ని వ్యసనాలు ఉన్నటువంటి వాడికి ఎవరు వాళ్ళ బిడ్డనిచ్చి చెయ్యరు. మంచి ఎవరు కూడా చేసి ఉంటారు, చేసిన తర్వాత తెలిసింది విషయం. మరి మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? అమ్మ నాన్న నా ఇష్టానికే వదిలేసింది. మీ అత్తగారు మామగారు ఏమంటున్నారు? వాళ్ళు అవసరం లేదు, ఇలాంటి మాకు సంబంధం లేదు, మేము ఏం మాట్లాడము, మీ ఇష్టం ఆయన ఇష్టం అంటున్నారు. వాళ్ళు కూడా వదిలేశారు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అతను తాగుతాడు, తిరుగుతాడు, అన్నిటికంటే మీతోని బాధ్యతగా లేడు, అన్నిటికంటే మిమ్మల్ని కొడుతున్నాడు, శారీరకంగా చాలా హింసిస్తున్నాడు, వాతలు పెడుతున్నారు అంటున్నారు, కొడుతున్నాడు అంటున్నారు. నా భర్త విడాకులు అడుగుతున్నాడు అని అన్నారు మీరు కదా? మరి విడాకులు ఇచ్చేయచ్చు కదమ్మా, హాయిగా వదిలించుకుంటే. ఎందుకు ఎందుకు నాకు ఒక భర్త ఉండాలి కదా మేడం. అంటే ఆయనతో కలిసి ఉంటావా? కలిసి ఉండం మేడం. కలిసి ఉండవు, విడాకులు ఇవ్వవు. ఇవ్వను. మరి ఒంటరిగా ఉన్నట్టే కదా, ఆయనతో కలిసి ఉండనప్పుడు. కదా మేడం, నా బాబుతో ఉంటా నేను. మరి ఏ విధంగా ఉపయోగము? అతనితో కలిసి ఉండకుండా విడాకులు ఉండకుండా ఉంటే అతను ఏ విధంగా నీకు ఉపయోగం నాకు అర్థం కాలేదు. నాకు బాబు కావాలి మేడం, బాబు నా ప్రాణం మేడం, బాబు మేడం. బాబుని నువ్వే ఉంచుకో, ఇప్పుడు బాబు విషయంలో ఏం ప్రాబ్లం లేదు కదా. బాబుని కూడా ఏమంటుండు మేడం, విడాకులు ఇవ్వమంటుండు, బాబుని ఇవ్వమంటు. ఓకే, బాబుని నువ్వు ఇవ్వద్దు, కానీ విడాకులు ఇచ్చేసి ఉండొచ్చు. ఏమంటావు? ఎట్లుండాలి మేడం? నువ్వు ఎలాగో ఆయనతో ఉండకూడదనే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసావు కదా, ఆ విడాకులు ఎందుకు ఇవ్వనంటున్నావు? ఇచ్చేస్తే ఇంకా నీకు అతనికి సంబంధాలు ఉండదు కదా, నీ లైఫ్ నువ్వు, తన లైఫ్ తను ఇష్టం వచ్చినట్టు బతుకోవచ్చు కదా అని అంటున్నారు. భర్త లేని పేరు నాకెందుకు మేడం, నాకు భర్త ఉండని ఉంటే చాలు, కానీ తను నాకు వద్దు. భార్య, ఫలానా భార్య అన్న హోదా కావాలి, కానీ మనిషి వద్దు. దాంతో మేడం నాకు పిల్లోడిని బాగా చూసుకుంటాడండి మీ ఆయన? అట్లీస్ట్ బాబు కావాలి అని అడుగుతున్నాడంటే ఇప్పుడు ఆయన అట్లా తయారైంది మేడం, ఆ బాబుని ఇస్తే ఆ బాబుని కూడా అట్లనే తయారు చేస్తాడు. బాబుని ఎలా చూసుకుంటాడు అని అడుగుతున్నారు మేడం. అదే నాకు ఇప్పుడు బాబుని కూడా తనలాగే తయారు చేస్తారు కదా మేడం, ఇప్పుడు తను అలాగే ఉండు కదా. మామూలుగా అయినా కొడుకు అని బాగా చూసుకుంటాడా, పలకరిస్తాడా, వాడిని కూడా ఇబ్బంది పెడతాడా, కొట్టడం అలాగా చేస్తాడా అని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చిన కాంచి పోలే కదా మేడం తన దగ్గరికి. ఇప్పుడు మీ బాబు వయసు ఎంతమ్మా? అబ్బాయి ఇప్పుడు 16 నెలలు మేడం అబ్బాయికి. ఓకే. ఇప్పుడు అమ్మ మీరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే పెళ్ళై 3 సంవత్సరాలు అయిందన్నారు. ఎనీవే మీరు డెలివరీకి వచ్చి ఆ తర్వాత మీరు వెళ్ళలేదు. మీ అబ్బాయి వయసు ఇప్పుడు 16 నెలలు అని అంటున్నారు కదా. అంటే మీ వయసు కూడా ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళు మాక్సిమం 26 ఏళ్ళు ఉండొచ్చు. 26 సంవత్సరాలు మేడం నాకు. 26 ఏళ్ళు కనుక చాలా చిన్నవాళ్ళు, మీకు చాలా భవిష్యత్తు ఉంది కదా. పిల్లవాడు కూడా చిన్నోడు, ఇంకా ఎవరు తండ్రి అని గుర్తించేటటువంటి పరిస్థితిలో లేడు. ఇటువంటి పరిస్థితుల్లోనే అతను విడాకులు కావాలి అని అడుగుతున్నప్పుడు విడాకులు ఇచ్చి మీరు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి కేసు. ఆయన మీద నాకు నమ్మకం లేదు మేడం. అదేనమ్మా, అందుకే చెప్తున్నాను నేను. అతను వదిలేసి మీరు మళ్ళీ వేరే అబ్బాయిల మీద కూడా నాకు నమ్మకం లేదు మేడం. అబ్బాయిల మీదే నమ్మకం లేదే, వేరే ఎవరిని కూడా చేసుకోవడానికి అది ఎవరి మీద కాదు. మీరు చేసుకుంటారా పెళ్లి, వేరే పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. దాని విషయం నేను మాట్లాడట్లేదు. చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒక సూచన మాత్రం చేస్తున్నాను. చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఎందుకు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాను అంటే మీరు వయసులో చాలా చిన్నవాళ్ళు, మీకు చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఒకటి.
రెండోది చేసుకుంటే బాగుంటుంది అనే సూచన ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక తోడు లభిస్తుంది. ఎందుకంటే 10 సార్లు మీరు ఏమన్నారంటే విడాకులు ఎందుకు ఇవ్వట్లేదండి, మీరు విడాకులు ఇచ్చేయచ్చు కదా అంటే, నేను ఒంటరిగా ఎలా బ్రతకాలండి, నాకంటూ పెళ్ళయింది అనేటటువంటి ఒక ఆలోచన కానివ్వండి, ఒక భ్రమలో నేను బ్రతకాలి అని అనుకుంటున్నారు మీరు. నేను క్లియర్గా ప్రతి క్వశ్చన్ అడిగాను మీ గురించి తెలుసుకోవడానికి. మీ అత్తమామలేమో మేమేం చేయాలమ్మా, మాకు సంబంధం లేదు, వాడు బాగుపడ్డు, మీ కర్మ ఏదో మీరు పడండి అని వాళ్ళు వదిలేశారు. అంటే వాళ్ళు మీ మీదే పెట్టారు. రెండోది మీ తల్లిదండ్రుల విషయం ఏంటండి అంటే, మా తల్లిదండ్రులు నా మీదే వదిలేరు మేడం, నిర్ణయం నాకే ఇచ్చారు అని అన్నారు. సో వాళ్ళు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆమోదించి ఆశీర్వదించేటటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మీ విషయానికి వస్తే మీరు పోనీ వదిలేసి నేను బాగుంటాను, ధైర్యంగా నా బిడ్డను పెంచుకుంటాను అన్న మాట మీరు చెప్పలేదు. నేను వదిలి ఉండలేనండి అన్నది ఒకసారి చెప్పారు. ఎందుకమ్మా వదిలి ఉండలేవు, నువ్వు ఎలాగో ఒంటరిగానే ఉంటున్నావు కదా అంటే, నా భర్త అనేటటువంటి వాడు ఉన్నాడు, పెళ్ళని చట్రంలో నేను ఉండాలి అనేటటువంటి భావన నాకు కావాలి అంట. అంటే ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇమాజినేషన్, ఒక అబద్ధపు జీవితాన్ని జీవించాలి అని అనుకుంటున్నావు. అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అందరు ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు. మంచి చెడు ప్రతి వ్యక్తిలోని, ప్రతి విషయంలోని, ప్రతి స్థాయిలోని ఉంటుంది. మీ భర్త అనేటటువంటి వాడు చెడ్డవాడు కాబట్టి ప్రపంచంలో ప్రతి మగవాడు చెడ్డవాడు అనేటువంటి ఆలోచనలోకి రావద్దమ్మా. అలా రావడం వల్ల ఏమవుతుందంటే పెళ్లి అనే దాని మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే చట్టపరంగా కూడా ఎప్పుడైతే మీరు విడాకులన్నది ఇవ్వలేదనుకోండి, అతను ఏ నిమిషమైనా మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. భర్త అనేటటువంటి స్థాయిలోని, ఆ స్థానంలోని అతనికి అధికారం ఉంటుంది. అలాగే తండ్రి అనేటటువంటి స్థానంలోని ఆ బిడ్డని తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా రేపు అన్నీ బాగుండి రేపు మీరు మీ బిడ్డకి ఏదో ఏర్పాటు చేసి, ఏ ఆస్తిలో ఏవో ఏర్పాటు చేసినప్పుడు రేపటి రోజున అతనికి ఉన్నటువంటి, మీ భర్త పేరు ఏమన్నారు, శ్రీనివాస్ మేడం, శ్రీనివాస్కు ఉన్నటువంటి వ్యసనాల వలన రేపు వచ్చి ఆ ఆస్తులు కూడా కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో భర్త అనేటటువంటి స్థానాన్ని అతను పదిలంగా ఉంచుకున్నంత కాలము మీకు భద్రత ఉండదమ్మా. ఇక్కడ అతను అంటే శ్రీనివాసు నాకు విడాకులు ఇవ్వు అని చెప్పేసి అతను హింసిస్తున్నాడు, నాకు మాత్రం ఇవ్వడం ఇష్టం లేదు అని అన్నారు. నిజంగా అతను చాలా మంచివాడు అయ్యుండి విడాకులకు మిమ్మల్ని అడుగుతుంటే, లేదా అతనికి వేరే ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఉండి కానివ్వండి, లేదా వేరే స్త్రీని వివాహం చేసుకొని కానివ్వండి, మిమ్మల్ని విడాకులు ఇమ్మంటే ఇవ్వద్దు అని నేనే ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఆయనకు ఉండవలసినటువంటి అన్ని వ్యసనాలు ఉన్నాయి. మీరు ఆ వ్యసనాలన్నిటినీ కూడా నిజం చెప్పాలంటే ఏదో విధంగా మార్పు తీసుకురావడానికి అతనిలోని ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే వ్యసనాలతో పాటు అతనిలోని హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి కూడా ఉంది. బిడ్డ విషయానికి వచ్చినప్పుడు మీరేం భయపడొద్దండి. బిడ్డని అతను కావాలి అన్నంత మాత్రాన అతనికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అతనికి కావాలి అని అంటే, మీ బిడ్డ ఎప్పుడైతే మీ దగ్గర ఉంది మీరే పెంచుకోవచ్చు. ఒకవేళ మీ బిడ్డని కావాలి అంటే అతను కోర్టులోని గార్డియన్షిప్ కేసు వేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు వేశారు కదా అని చెప్పేసి జస్ట్ లైక్ దట్ ఆ అబ్బాయిని తీసుకొని పికప్ చేసి ఆయనకి ఇవ్వదండి. కోర్టు ఒక బిడ్డని తల్లికి కానివ్వండి తండ్రికి కానివ్వండి ఇచ్చే ముందు ఏమి చూస్తుందంటే, తల్లి తండ్రికి కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత రైట్ లేదు, నేను తల్లిని కాబట్టి నాకే చెందాలి, నేను తండ్రిని కాబట్టి నాకే చెందాలంటే నథింగ్ డూయింగ్. చట్టం ఏం చూస్తుందంటే బిడ్డ శ్రేయస్సును చూస్తుంది, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. ఎవరి దగ్గర శ్రేయస్కరంగా ఉంటాడో, బిడ్డ పెరగలుగుతాడో వాళ్ళకి ఇస్తుంది. ఈ కేసులో అన్డౌటెడ్లీ అతను తాగుబోతు, తిరిగిపోతూ, కొడతాడు, హింసాత్మకమైన ప్రవృత్తి కలిగినటువంటి వాడు కాబట్టి మీ భర్త మీకే ఆ బిడ్డ చెందుతాడు. అసలు విడాకులు ఇవ్వమనే ఎందుకు అడుగుతున్నాడు ఆయన? అసలు ప్యాచప్ కి ట్రై చేశాడా లేదా? ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ కూడా వినాలనిపిస్తుంది. తప్పకుండా ఒకసారి మనమైతే కాల్ కనెక్ట్ చేసి చూద్దాం, అతను ఒకవేళ మాట్లాడతాడా లేదా. ఈ అమ్మాయి చెప్పింది ఎంత మటుకు నిజమో కాదో మనకు కూడా తెలియాలి కదా. శ్రవంతి గారు ఒకసారి శ్రీనివాస్ గారి నంబర్ కూడా నాకు మెసేజ్ చేయండి, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే మేడం. ఎస్, మీరు లైన్ లో ఉండండి. సరే మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నేను సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే చెప్తున్నానండి, మీ ఆవిడ శ్రవంతి మా దగ్గరకు వచ్చింది మా సలహా కోసం. సో నాతో పాటు ఇక్కడ అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. మీరు విడాకులు అడుగుతున్నారు, నేను మాత్రం ఇవ్వదలుచుకోలేదని శ్రవంతి చెప్తుంది. అసలు మీకెందుకు విడాకులు కావాలి?
విడాకులు కావాలి అనగానే ఇయ్యరు కదా, మీరు ఫేస్ చేసిన అసలంతా బాధపడింది ఆమె మీతో, మీ తిట్లు, మీ కొట్లు, మీ తాగుడు, మీ తందనాలు, మీ తిరుగుళ్ళు. మళ్ళీ పోయి మీరే విడాకులు అడుగుతున్నారు. అక్కడ శ్రవంతి ఇవ్వనంటుంది. కావాలి కదండి మరి. శ్రీనివాస్ గారు, ఫస్ట్ చెప్పండి, మీరు ఏం జాబ్ చేస్తారు? ట్రావెల్స్ అండి నేను. ఓకే, మీకు తాగుడు అలవాటు ఉందా? ఉందండి. ఓకే, స్రవంతి మా దగ్గరికి వచ్చి మీరు కొడుతూ ఉంటారు, వాతలు పెడుతున్నారు అని చెప్తుంది, నిజమేనా అది? మా భార్య భర్తల మధ్య 100 ఉంటాయండి, మీకు అవన్నీ అవసరం లేదు కదా. ఓకే, మీ భార్య మీ ఇష్టం లేండి, కరెక్టే, మాట్లాడుకుంటాం, మేము మంచిగా ఉంటాం, మీకు అవసరం లేదు కదండి అవన్నీ. అవునవును, మీరు కొడతారు కదా దీన్ని బట్టి. దీన్ని బట్టి అట్లా చెప్పట్లేదు కదా మీకు. మీ భార్య భర్తల మధ్య 100 ఉంటాయి. అదేనండి, 100 ఉంటాయి. ఆ 100లోని మీరు 100లోని కరెక్టే, మీ భార్య భర్త ఇక్కడ వినండి, మీ భార్య భర్తల మధ్యన 100 ఉంటాయి, అది మీ ఇంటికి మాత్రమే పరిమితము. కానీ ఒక్కసారి మీ భార్య బయటకు వచ్చి మీరు కొడతారు తిడతారు అని చెప్పేసి చెప్తుంది. కోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత, కోర్టుకు వెళ్ళిన తర్వాత మాకు 100 ఉంటాయండి, నేను కొడతాను తిడతాను అంటే అవ్వదు కదా, అది ఇంట్లో ఉన్నంత మట్టుకే. నేను చాలా మర్యాదగా గౌరవంగా అడుగుతున్నాను, మీరు తాగుతారు కొడతారు అని చెప్పేసి ఆవిడ చెప్తుందా, ఆమె చెప్పింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నా, అంతేగాని. మీకు ఆమె చెప్పింది అన్నారు కదండి. అవును అవును, అంటే ఒకటి మీ శ్రీనివాస్ గారు, కొంతమంది ఉట్టిగా కూడా చెప్తూ ఉంటారు. వినండి, ఆమె చెప్పింది నిజమా కాదా అంతే. మేడం ఇప్పుడు తాగుతున్నా కొడుతున్నా అని చెప్పింది కదా. అవునండి. అమ్మ విడాకులు చెప్పి కదా నేను అడిగినప్పుడు. అవును, అదే నేను కూడా అడిగాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మరి తాగుడు అడిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె విడాకులు ఇవ్వడానికే నేను తాగుతున్నా, నేను కొడుతున్నా, నేను తిరుగుతున్నా అన్నట్టుగా ఉంది ఆయన. కాదండి, మీరు అవునమ్మా కరెక్టే, మీకు అంటే విడాకులు ఇవ్వకపోవడానికి మీరు మంచి వాళ్ళైతే విడాకులు ఇవ్వదు, అర్థమైందండి. కానీ ఇక్కడ ఆమె ఏం చెప్తుంది, మీరు తాగుతారు కొడతారు, ఆయన విడాకులు కూడా అడుగుతున్నాడు, నేను ఇవ్వను అంటుంది. మరి నాకు అందుకే డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా. కాదు మేడం, నేను తాగుతున్నా కొడుతున్నా అంటున్నారు కదా, అవును, ఎవరు చూడట్లేదు కదా, ప్రూఫ్ ఏంటి మేడం, నేను తాగుతున్నా కొడుతున్నా. మేము చూడలేదు, మీ భార్య చెప్తుంది, మీ భార్య చెప్తుంది. మీకు తాగుడు అలవాటు ఉందా లేదా? ఏమండి ఎవడైనా తాగుతారు, తాగకుండా అయితే ఎవడున్నాడు కదా, ఎవరైనా తాగుతారు కదా. సరే, మాకు ఎవరి గురించి అక్కర్లేదు, మీరు తాగుతారు, ఓకే, వెరీ గుడ్ అండి. తాగి ఆవిడ్ని కొడతారు, హింసిస్తారన్న విషయం అట్లీస్ట్ తెల్లారైనా మీకు తెలుస్తుంది కదా. మేడం నేను తాగి కొడుతున్నా అని మీకు ఎట్లా తెలుసు? నేను ప్రూఫ్ ఉందా ఏమైనా? అయ్యా, ఇక్కడ ఆఫీస్ కి వచ్చినప్పుడు కూడా వాతలు చూపించింది. ఇప్పుడంటే లైవ్ లో తన లేదు కాబట్టి మేడం చూడలేదు, కానీ ఇక్కడికి వాకిన్ అయినప్పుడు వాతలు కూడా చూపించింది. ఇట్లా కొడతాడు, నన్ను విడాకులు అడుగుతాడు, నేను ఇవ్వను, నాకు భర్త అన్న హోదా ఉండాలి, నేను వదిలేస్తే మళ్ళీ ఇంకొకరిని చేసుకుని వాడు హ్యాపీగా ఉంటాడు, నా బతికేంటి అని అడుగుతుంది. కరెక్టే కదా అనిపించింది. నా గురించి అంత చెప్పింది కదా, ఇస్తే బాబుని ఇవ్వమనండి, లేకపోతే విడాకులు ఇవ్వమనండి, రెండింటిలో ఒకటైతే నాకు న్యాయం చేయండి. ఆమె కూడా మీరు న్యాయం చేయమని చెప్పారు కదా, నాకు కూడా అదే న్యాయం చేయండి మీరు. మరి ఇందాక మా ఇంటి విషయాలు ఎందుకు అని అన్నావు కదా, మీరు ఆ బిడ్డ జోలికైతే మీరు వెళ్ళకండి. ఎందుకు మేడం? వినండి, ఆ అబ్బాయి 16 నెలల పిల్లవాడు, ఎప్పుడు బిడ్డలు తల్లి దగ్గర ఉంటే, అంటే తల్లి దగ్గర ఉంటేనే బాగా పెరుగుతారన్నది కాదు, ఇద్దరు ఉంటే చాలా సంతోషము, బిడ్డ ఎదుగుదలకి మానసికంగా. నాకు పుట్టిన కొడుకే కదా మేడం, నేను ఎందుకు అడగకూడదు? అడగొద్దని నేను అనట్లేదు, ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వింటే అర్థమవుతుంది. వినండి, అదే చెప్తున్నాను, నేను చెప్పేది వినండి, పూర్తిగా వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. మనము డిసైడ్ అయిపోయామనుకోండి, వీళ్ళు తప్పు చెప్తారు అనే ఆలోచనలోకి మీరు వెళితే ఏమీ అర్థం కాదు. ఒక్కసారైనా ఆమెను సౌజాయించి పంపించండి మేడం, నేను చూసుకుంటాను, నేను ఇప్పటి నుంచి అలా చెయ్యను, నా కొడుకు కోసమైనా మారుతాను అన్న మాట పొరపాటున కూడా రావట్లేదే. ఆయన రెండే అడిగాడు, ఐదర్ విడాకులను ఇప్పించండి లేదా నా కొడుకుని నాకు ఇప్పించండి అన్నాడు. ఇక్కడ శ్రీనివాస్ కొడుకుని ఎందుకు అడగకూడదు అని అన్నారు కదా, డెఫినెట్లీ మీరు అడగొచ్చు. ఎందుకంటే నేను కూడా చెప్పను, ఒక తల్లి దగ్గర పెరిగితేనే బిడ్డ చాలా బాగా పెరుగుతాడు, లేదా తండ్రి దగ్గర పెరిగితేనే బిడ్డ చాలా బాగా పెరుగుతాడు అని నేను చెప్పను. ఎవరి దగ్గర బిడ్డ పెరిగితే ఒక మంచి పౌరుడిగా మారుతాడో వాళ్ళే మంచి తల్లి, వాళ్ళే మంచి తండ్రి. అయితే మీరు ఎందుకు అడగకూడదు అని నన్ను ప్రశ్నించారు. నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను, మీరు తప్పకుండా అడగొచ్చు. కానీ ఎక్కడ అడగాలి? మీరు న్యాయస్థానానికి వెళ్ళవలసి ఉంటుంది,
చట్టం ద్వారా మీరు మీ బిడ్డని పొందడానికి ప్రయత్నించాలి. అప్పుడు న్యాయస్థానం అంటే చట్టం డిసైడ్ చేస్తుంది మీరు అడగొచ్చా అడగకూడదా, అడిగితే మీకు ఏ అర్హతలు ఉన్నాయి అడగడానికి, ఒకవేళ మీకు చెందకూడదు అంటే ఏ అనర్హత వలన మీకు చెందకూడదు అన్నది చట్టం డిసైడ్ చేస్తుంది. కనుక 100% మీరు మీ బిడ్డ కావాలని చెప్పేసి చట్ట పరిధిలోకి వెళ్ళి న్యాయస్థానంలోని కేసు వేసి గెలిచి మీ బిడ్డను పొందండి. రెండోది విడాకులు అని అన్నారు కదా, విడాకులు కూడా మీకు కావాలంటే నిజం చెప్పాలంటే మీరు కోర్టుకు వెళ్ళి తీసుకోవాలి విడాకులు. ఏదో మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇవ్వడమో, లేదా మీ ఊరి పెద్దలు ఇవ్వడమో, లేదా ఏ పోలీస్ శాఖలో పోలీస్ స్టేషన్లో ఇవ్వడమో, లేదా ఏ మహిళా సంఘాలు ఇవ్వడమో ఇవన్నీ అయ్యే పనులు కావు. అట్ ద మోస్ట్ లేదా మాలాంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదా నాలాంటి అడ్వకేట్స్ కానివ్వండి, విడాకులు ఇచ్చేటటువంటి అధికారాన్ని కానివ్వండి, అర్హత కానివ్వండి మాకు లేవు. కేవలము మేము సూచన సలహా మాత్రమే ఇవ్వగలము, లేదా అడ్వకేట్స్ మటుకు వస్తే కేసు చేయగలరు. కనుక మీరు తప్పకుండా కోర్టుకు వెళ్ళి విడాకులు కావాలి అని అడగాలి. కానీ ఈ కేసులో నేను 100% చెప్పగలను శ్రీనివాస్ గారు. మేడం నేనైతే కోర్టుకి వెళ్తా మేడం. కారణం చూపించాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ కోర్టుకి వెళ్ళిపోయి మనం ఏదో హోటల్కి వెళ్ళి ఒక టోకెన్ తీసుకొని మీల్స్ కావాలండి అంటే వచ్చేసి వడ్డీయరు. అలాగే కోర్టుకి వెళ్ళేసి విడాకులు కావాలండి అంటే ఇది టేక్ ఇట్ అని ఒక పేపర్ మీ చేతులు పెట్టరు, ఆర్డర్ కాపీ. విడాకులు కావాలి, ఏ కారణం వల్ల విడాకులు కావాలన్నది మీరు చూపించాలి. మీ కేసులోని ఏ కారణము మీరు చూపించలేరు. మీ భార్యకి వ్యతిరేకంగా మీకు విడాకులు వచ్చేటటువంటి అవకాశం 100% నేను చెప్పగలను. కానీ ఒక్క ఛాన్స్ ఉంది, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని మీ భార్యతోని వీలైనంత మటుకు సుమన్ ఛానల్ వారు ఈ లీగల్ అడ్వైజ్ అనే కార్యక్రమం పెట్టారు. మీరు వీళ్ళని కాంటాక్ట్ కండి, స్రవంతికి కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనంత మటుకు మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయమని ఆమెకు చెప్తాము, సూచన చేస్తాము. అలా చేయడం వల్ల ఒకవేళ ఆమె ఒప్పుకుంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర ఆమోదంతో సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము, హిందూ వివాహ చట్టం ప్రకారము మీరు విడాకుల్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కనుక ఇంత వీక్ కేసు ఉన్నటువంటి మీరు చాలా వాయిస్ రైజ్ చేసి మా ఇంటి విషయాలు మీకు ఎందుకండి అని ఇవన్నీ మాటలు మాట్లాడడం ఎంత దురదృష్టం చెప్పండి. ఎవరు చెప్తారు మీకు ఇంత లీగల్ అవేర్నెస్? ఎనీవే మేము స్రవంతితో మాట్లాడతాము, మీకు విడాకులు కావాలని అడుగుతున్నారు. ఇక బిడ్డ విషయానికి వచ్చినప్పుడు మీరు కూడా కౌన్సిలింగ్లోని మీడియేషన్ చేస్తాము. బిడ్డ జోలికి వెళ్లకుండా మీరుండండి, మీకు విడాకులు ఇచ్చేటట్టుగా ఆమెను ఒప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం, మా వంతు పాత్ర. ఇది మీకు నచ్చితే మీరు రండి సుమన్ ఛానల్కి, లేదంటారా కోర్టుకి వెళ్ళండి, విడాకులకు వేసుకోండి, బిడ్డ కావాలని వేసుకోండి ప్లీజ్. ఇస్తేనే బాబునివ్వండి, లేకపోతే విడాకులు ఇవ్వండి మేడం. రెండింటిలో ఒకటి నాకు న్యాయం చేయండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా. కలవండి. ఇందాక చెప్పాను కదా నేను, మేము ఇచ్చే అర్హత మాకు లేదు, మేము మీడియేషన్ చేస్తాము, కౌన్సిలింగ్ చేసి స్రవంతిని ఒప్పించడానికి ట్రై చేస్తాం. మీరు బిడ్డ జోలికి రాకుండా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి గట్టిగా. ఓకేనా? ఓకే మేడం. నేనేమో తప్పుగా మాట్లాడుంటే సారీ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఇట్స్ ఆల్ రైట్. రైట్. హలో శ్రవంతి, చెప్పండి మేడం. విన్నావా అమ్మా ఏం మాట్లాడారో? విన్నా మేడం. అది ఏమనుకుంటున్నావు స్రవంతి? నేను నా బిడ్డ మీద ప్రభావం పడుకుని నేను ఆలోచిస్తా మేడం. కావాలంటే విడాకులు ఇస్తా, ఓకే, లేకపోతే ఇంకా నేను వచ్చి కలుస్తా మేడం, ఆలోచిస్తా మేడం. మరి కలువమ్మా, ఎందుకంటే ఎదురెదురుగుండా కూర్చొని మాట్లాడితే చాలా విషయాలు, చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా అతను కూడా వస్తానంటున్నాడు కాబట్టి మీరిద్దరూ కూర్చోండి, మాట్లాడండి. ఏమాత్రమన్నా అతనిలోని మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను అన్నీ మానేస్తాను, నువ్వు చెప్పినట్టుగా ఉంటాను, మనం అందరం కలిసి హ్యాపీగా ఉందాము, బిడ్డ శ్రేయస్సు గురించి మనం జీవిద్దాము అని ఒకవేళ అతను అంటే మీరు కలిసి ఉండండి అమ్మా. లేని పక్షంలో లేదు నేను ఇలాగే ఉంటాను, నాకు విడాకులు కావాలి అని అతను అంటే నువ్వు ఇంకా అతనికి విడాకులు ఇవ్వకుండా ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. మీరు అప్పుడు నిర్ణయం తీసుకోండి. అయితే ఒకవేళ మీరు అతను నాకు విడాకులే కావాలి అని అంటే మీరు విడాకులు ఇవ్వడానికి సంసిద్ధం కండి అని నేను సూచిస్తున్నాను. అప్పుడు అతని మీద కండిషన్ ఏంటంటే బిడ్డ జోలికి రాకుండా అతను డెసిషన్ తీసుకునేటట్టు చేద్దాము. అప్పుడు ఇద్దరికి సమన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇద్దరు జీవితాలు కాదు, ముగ్గురు జీవితాలు బాగుపడేటటువంటి అవకాశం ఉంది.
రైట్. నమస్తే అమ్మా. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. అంటే మనము ప్రతి కేసులో కూడా కలపడమే మన ఉద్దేశము అనేటటువంటి ఫార్ములాలోని ముందుకెళ్ళడానికి లేదండి. కొన్ని కేసుల్లోని తప్పకుండా విడిపోవాల్సినటువంటి పరిస్థితి, ఆ విడిపోవాల్సిన పరిస్థితి ఉన్న కేసుల్లోని విడిపోండి అని మనం సూచించడం తప్పులేదు. ఎందుకు తప్పులేదంటే ఇక్కడ అమ్మ నువ్వు ఆయనతో కలిసి రోజు వాతలు పెట్టించుకొని మనం చెప్తామండి, ఎవరైనా ఒకటే కదా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.